నమస్తే ఏఎస్టీ న్యూస్కు స్వాగతం. పంట నష్టపోయిన రైతులందరినీ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని అద్దెకి నియోజకవర్గంలో ఎంత నష్టం వాటిల్లిందో అంచనా వేసి నివేదికను ఉన్నత స్థాయి అధికారులకు పంపించామని తెలియజేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెపరేట్ వర్క్ చైర్మన్ బాచికృష్ణ చైతన్య అన్నారు. అద్దెకి మండలంలో చిన్నకొత్తపల్లి శ్రీనివాస్ నగర్లో అధిక వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను వ్యవసాయ అధికారులతో కలిసి బుధవారం చైతన్య పరిశీలించారు. నష్టపోయిన పంట పొలాలను తట్టగెత్తను పరిశీలించి ఉన్నత స్థాయి అధికారులకు నివేదికను పంపించాలని ఏవో వెంకటకృష్ణ సూచించారు. అలాగే పంగళూరు మండలంలోని పలు గ్రామాల్లో వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను కృష్ణ చైతన్య ఏఎంసీ చైర్మన్ భువనేశ్వరి వ్యవసాయ శాఖ అధికారులు కలిసి పరిశీలించారు. పంగళూరు మండలంలోని ఎక్కువ మొత్తంలో ఏ రకం పంట నష్టం వాటిల్లిందో వ్యవసాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకొని పలు సూచనలు ఇచ్చారు. రైతులు నష్టపోయిన ప్రతి ఎకరానికి నష్టపరిహారం ప్రభుత్వం నుంచి అందే విధంగా చూస్తారని కృష్ణ చైతన్య తెలియజేశారు. అవగాహన చేసుకోవాలి పూర్తిగా. ఆర్బీకే సెంటర్స్లో పూర్తి ప్రతి గురించి రైతులకు ఉపయోగపడేది కూడా మొత్తం పొలం నుంచి కానీ విత్తనాల నుంచి కానీ మార్కెట్ నుంచి కానీ లేదా ఈ క్రాప్ కానీ వాటి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది సమాచారం. వాళ్ళు అడిగితే మీ ఊళ్ళోనే ఉండేది కరోనా నుంచి ఏదో ఒక 2 ఊర్లకి ఏదో ఒక 20-30 ఊర్లకి ఏది 2 అయితే అది ఆల్మోస్ట్ ప్రతి ఊర్లో కూడా ఆర్బీకే సెంటర్ ఉంది. మన 103 పంచాయతీలు 103 పంచాయతీలు 84 ఆర్బీకేలు ఉన్నాయి దగ్గరే. కాబట్టి మీరు వెళ్ళి తెలుసుకోండి. ప్రతి ఒక్కరు కూడా అందరికి చెప్పండి. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క రైతులు కూడా ప్రతి, ఎందుకంటే అవిగా ఈ రైతులు కౌలు రైతులకే కొంత ఇబ్బంది. కౌలు వాళ్ళకి ఇచ్చారు. కౌలుకి రైతు అక్కడ అంటే మనం ఏం చేసామంటే ఫార్మర్ కన్సల్ట్ లేకపోయినా కూడా అతను తెలుసు. సర్వే నెంబర్ తెలిస్తే చాలు. సర్వే నెంబర్ తెలిస్తే చాలు. ఇంకా అవి కూడా చెప్పలేదు. మనం ఏం చేయాలి? వీళ్ళ మీద పెట్టి మన ఫోటోలు పెట్టిన 2 చోట్ల ఎక్కడ రైతులు కౌలు కావాలంటే నువ్వు వీళ్ళు నేనే వచ్చి ఫోటో దిగుతాను అంటే వాడు ఏం చేస్తారు పాపం. ఇవి కూడా ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళ క్లస్టర్ సంబంధించిన ఎవరైతే ఉన్నారు వాళ్ళు 50 మంది కాబట్టి వాలంటీర్ డేటా ఉంటుంది కాబట్టి చెప్పేస్తే ఇబ్బంది లేకుండా అది మర్చిపోకండి. ప్రతి సంవత్సరం ఇచ్చినప్పుడు చాలా ప్రతి సంవత్సరం డ్యామేజ్ ఏదో వచ్చేది వస్తాం. ప్రతి సంవత్సరం ఏదో వచ్చేది వస్తాం. మెయిన్ ఏంటంటే గవర్నమెంట్ రూపాయి ఖర్చు లేకుండా ఇన్సూరెన్స్ ఈ క్రాప్ చేయించుకున్న వాళ్ళకే వస్తాం. మెయిన్ మనం చెప్తానే ఉన్నాం. చెప్తే చిల్లీకి 4000 రైతు కట్టాల్సింది. ప్రీమియం 4000 కట్టాలి. గవర్నమెంటే కట్టేస్తుంది. 10 ఎకరాలు వేసుకున్నాము 40,000 గవర్నమెంట్. నేను కూడా అందరూ ప్రతి ఒక్కరు చేయించుకోవాలి. చెప్పాను పొద్దున్న మామూలుగా మీరు మనం ఇన్సూరెన్స్ చేయించుకోవాలంటే 4,000 అవుతుంది. కొట్టేసి ప్రభుత్వం అది కడుతున్నప్పుడు మీరు కొట్టేసి అవకాశం మీరు సద్వినియోగం చేసుకోవాలి కదా. అదే ప్రతి ఒక్కరికి మీరు కూడా చెప్పండి. అందరు ప్రతి సంవత్సరం, ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇది మ్యాండేటరీ. సంవత్సరం కూడా చేయించుకోవాలి. ఈ క్రాప్ కూడా ఆగదు, కంటిన్యూస్గా చేస్తానే ఉంటారు. ఈ క్రాప్ అంటే సీజన్ అయిపోతే ఆపుతారు అంతే. మళ్ళీ రబీ స్టార్ట్ అయితే రబీ పంటలు మళ్ళీ కామన్గా తీస్తూనే ఉంటారు. అందువల్ల మీరు ఎప్పుడు ఏ క్రాప్ వేసినా సమ్మర్ కూడా కంటిన్యూస్గా ఎప్పుడు ఏ పంట వేసినా తెలుసుకోవాలి. ఎందుకు అందరు చెప్పలేదు? అంటే మా ఊరికి తీసుకెళ్ళని చెప్పాను నేను. నుంచి నేను చెప్పాను. ఇది 2 మినిట్స్గా పెట్టాను సార్. పచ్చిమిర్చికే పెట్టామని మళ్ళీ రెండోసారి కూడా తీసాము. సగం ఇలా వస్తుందని ఊరుకున్నాం వర్షానికి. ఒక్క కోతే కోసింది, రెండో కోతలో మొత్తం
బొబ్బర్ రాదు అని ఇచ్చారు వాళ్ళు కంపెనీ వాళ్ళు కంప్లైంట్ చేయాలని మనం ఎట్లా రేపు వాళ్ళు కంప్లైంట్ పెట్టాలి రాదు అనేది ఎంత పైన 2-3 కాయలు ఉంటాయి అవి కింద మొత్తం పైన 2-3 కాయలు ఉంటాయి మినిమం కూడా ఇదే పరిస్థితి ఇట్లానే మొత్తం ఎర్రబడి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన మనబడి నాడు నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలలన్నీ కార్పొరేట్ విద్యా సంస్థలుగా మారాయి. కానీ అద్దెకి మండలం సింగరకొండపాలెం ప్రాథమిక పాఠశాల మాత్రం శిథిల వ్యవస్థకు చేరింది. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 116 మంది విద్యార్థులు, 4 ఉపాధ్యాయులు ఉండగా కేవలం 2 రూముల్లో మాత్రమే 1 నుండి 5వ తరగతి వరకు మాత్రమే క్లాసులు జరుగుతున్నాయి. ప్రస్తుతం 2 తరగతి గదులు శిథిల వ్యవస్థకు చేరుకోగా వర్షం పడినప్పుడల్లా స్లాబ్ల పెచ్చులు ఊడి కింద పడిపోవడంతో స్లాబ్లో నుంచి వర్షం నీరు కిందకు రావడంతో తరగతి గదులకు నీరు చేరుకుంటుంది. 2 రూముల్లో 5 తరగతులు జరుగుతున్నాయి. ఒకే రూమ్లో 1-2 తరగతులు, మరొక రూమ్లో 3-4 తరగతులు, వరండాల్లో 5వ తరగతి క్లాసులు జరుగుతున్నాయి. జోరుగా వర్షం కురిస్తే వర్షం నీరు తరగతి గదుల్లో చేరుతుంది. ప్రాథమిక పాఠశాల నూతన భవన నిర్మాణం కోసం విడతల వారికి 90 లక్షల రూపాయల నిధులు మంజూరు కాగా పాఠశాల భవనం నిర్మించేందుకు సరైన స్థలం లేకపోవడంతో ఆ నిధులు వెనక్కి వెళ్లాయి. సింగరకొండపాలెం గ్రామంలోనే ఆక్రమించుకునేందుకు ఎకరాల స్థలాలు ఉండగా విద్యార్థులు చదువుకునేందుకు పాఠశాల భవనం నిర్మించేందుకు సరైన స్థలం లేకపోవడం ఎంతో బాధాకరమైన విషయం. పాఠశాల భవన నిర్మాణానికి గ్రామస్తుల సహకారం లేకపోవడంతో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నేడు ఈ స్థితికి చేరుకుంది. ఇప్పటికే సింగరకొండపాలెంలో ఉన్న ప్రజాప్రతినిధుల అధికారుల సమన్వయంతో పాఠశాల భవన నిర్మాణానికి కృషి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. నా పేరు పాలపతి సమాధాన కుమారు, ఎల్లాపల్లి హెడ్ గారిని. నేను 2017లో ఇక్కడికి వచ్చాను, ఈ స్కూల్కి పాఠశాలకు వచ్చాను. ఈ పాఠశాల నాకు చాలా దరిద్రంగా ఉండేది. ఈ పాఠశాల దాన్ని నేను వచ్చినాక అంత శుభ్రం చేశాను. ఈ ఇమేజ్లు కానీ మొత్తం శుభ్రం చేశాను. మిడ్ డే మీల్స్ కావాల్సిన అక్కడ ప్లాట్ఫామ్ అని తయారు చేసాను, సొంత అమౌంట్ పెట్టి. ఇక్కడ వచ్చేసి వంటగది కూడా అక్కడ పశువులకు కట్టేస్తాను, మొత్తం ప్రహరీ కట్టాను. చాలా నీట్గా శుభ్రంగా ఉంది. అయితే ఈ గ్రామానికి ఈ పాఠశాల నాడు నేడులో ముద్ర పెడితే శాంక్షన్ అయింది. అయితే ఈ విలేజర్స్ కానీ ఈ గ్రామస్తులు కానీ పాఠశాలకు స్థలం చూపించలేక ఫండ్స్ ఎన్నికమైంది. గతంలో కూడా నాడు నేడు రాకముందు కూడా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా 3 సార్లు 90 లక్షల దాకా బడ్జెట్ వచ్చి కూడా స్థలం చూపించిపోయేసరికి ఇళ్ళు పెరిగిపోయింది. అది కూడా ఇది చాలా ఓల్డ్ ఇది. దీనికి సపోర్ట్గా అక్కడ ఒక పల్లె దగ్గర చర్చి ప్రక్కన ఒక పాఠశాల ఒక గది నిర్మించారు. అది కూడా పిచ్చిన పైపడుతుంది. మేము గత ఆల్రెడీ 2-3 టైమ్స్ ఎంఏ గారికి మేము రాతపూర్వకంగా రాసిచ్చాము. మా పాఠశాల శిథిలావస్థలో ఉంది కనుక మేము తరగతి నిర్వహించడానికి ఇబ్బందిగా ఉంది, భయంగా ఉందని. ఈ మధ్య వచ్చిన వర్షాలకు కూడా చాలా పిచ్చి పడతా గదిలోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి. మర్రి వేర్లు, రాగి చెట్టు ఏర్లు కూడా లోపలికి పాకిపోతున్నాయి. అది చాలా పిల్లలకి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇదే ప్రభుత్వం వారు కనుక పాఠశాలకి స్థలం నిర్మించి కొత్త భవనం కట్టించేమంటే ఇక్కడ మా పాఠశాల రోల్ వచ్చేసి 116 మంది మా పాఠశాల చదువుకుంటారు, 1 నుంచి 5 తరగతి దాకా. గతంలో మోడల్ స్కూల్ ఇది. 5 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. గత రేషన్ ద్వారా ఒక టీచరు బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు 4 టీచర్ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఈ తరగతి గదిలో మాత్రం 1-2 తరగతి నిర్వహిస్తున్నాము. అక్కడ చర్చి పక్క ఇంకో గది ఉంది, అక్కడ 3-4 తరగతులు నిర్వహిస్తున్నాము. ఏది ఏమైనా పాఠశాల 2 గదులు మాత్రం చాలా శిథిలావస్థకు వచ్చినాయి. మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది, భయంగా ఉంది. పిల్లకాయల మీద పైన స్లాబ్లు పడిపోతాయని మేము మా పై అధికారులు కూడా చాలాసార్లు మేము విన్నవించుకున్నాము. పత్రికల వాళ్ళు కూడా చాలాసార్లు పేపర్లో ప్రతిఘటించారు. కనుక ఈ గ్రామం విలేజ్ బయటికి కాన్వెంట్కి మాత్రం ఎక్కువ వెళ్ళరు. ఒక 2% మాత్రం వెళ్తారు. 4 కానీ 5 స్టూడెంట్స్ వెళ్తారు ఈ గ్రామం నుండి కాన్వెంట్కి. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ పాఠశాలకు వస్తారు. ప్రతి సంవత్సరం మాకు 5వ తరగతి నుండి 22 మంది 6th క్లాస్ ప్రమోట్ వెళ్తారు. అదే మాకు స్థలం ఉండి గదులు కనుక ఉంటే ఈ ప్రైమరీ యూపీ స్కూల్ కూడా నిర్వహించుకోవడానికి మాకు అవకాశం ఉంది. టీచర్స్ కూడా అంతా యువకులు బాగా చదువు చెప్పేవాళ్ళు. కానీ గ్రామస్తులు సహకారం లేకపోవటం వల్ల ఈ పాఠశాల డెవలప్ కాలేకపోయింది. ఇది ఎప్పుడో మన మండలం పరిధిలో ప్రక్కనే గోపాలపురం ఉంది, ఎస్టీ కాలనీ ఉంది. దాన్ని ఎంత అభివృద్ధి చేశారో అందరికి తెలిసే ఉంటుంది.
సింగరకొండపాలెం గ్రామం అండి. ఎంపీపీ స్కూల్లో సుమారు 116 మంది పిల్లలు చదువుకుంటా ఉన్నారు. అయితే ఇక్కడ 2 గదులు ఉండటం మాత్రమే పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉంది. అంటే 5 క్లాసులు నడవాలంటే 116 మందికి 2 గదుల వల్ల చాలా ఇబ్బంది ఉంది. కాబట్టి వర్షం వస్తే వాటర్ అన్నీ స్కూల్లో రాదు, చెట్లన్నీ శిథిలావస్థ ఉన్నాయి. స్కూల్ మొత్తం వర్షం వస్తే అంతా చందాగా ఉంటుంది. కాబట్టి నాడు నేడు కింద ఏదైనా మంజూరు చేస్తే స్కూల్స్కి బాగుంటుందని అనుకుంటున్నాను. చాలా ఇబ్బందిగా ఉంది సార్. గృహ నిర్మాణ శాఖ సంస్థ ద్వారా రుణం తీసుకొని ఇల్లు కట్టుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం జగనన్న సంపూర్ణ గృహ పథకం క్రింద అతి తక్కువ మొత్తంలో నగదు కట్టించుకొని రుణమాఫీ చేసి డిసెంబర్ 20వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్తో కూడిన భూ హక్కు పత్రం అందజేయడం జరుగుతుందని డిఆర్డే పిడి బాబురావు అన్నారు. అద్దెంకి మండల వెలుగు కార్యాలయంలో బుధవారం జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం మీద వివోఏతో స్వయం సహాయ సంఘాల అధ్యక్షులతో సమావేశాన్ని ఏర్పాటు చేయగా డిఆర్డీఏ పిడి బాబురావు, ఎంపీడీ రాజేందర్, ఏసీ సుభాష్ని, ఏపీఎం కోటేశ్వరరావు హాజరయ్యారు. జరిగిన సమావేశంలో బీడీ బాబురావు మాట్లాడుతూ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద వన్ టైం సెటిల్మెంట్ ద్వారా రుణమాఫీ చేస్తున్నారని 1943 సంవత్సరం నుంచి 2011 వరకు గృహ నిర్మాణ శాఖ తరఫున రుణం పొంది ఇల్లు కట్టుకున్న లబ్ధిదారులు 10,000 రూపాయలు చెల్లించి రుణముక్తి పొందాలన్నారు. ఇలాంటి అవకాశం తిరిగి మళ్ళా రాదని లబ్ధిదారులందరూ ఈ అవకాశాన్ని నిర్మించుకోవాలన్నారు. గ్రామంలో ఉన్న వివోలు అందరూ ఈ పథకంలో భాగస్వాములు అయ్యి గ్రామంలో లబ్ధిదారులకు ఓటేసి అవగాహన కల్పించి 10,000 రూపాయల చొప్పున కట్టించాలని బాబురావు సూచించారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా డిఆర్డీఏలో పనిచేసిన సిబ్బంది అందరినీ ఈ పథకంలో అనుసంధానం చేయడం జరిగిందని, వీటితో పాటు ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పించాలన్నారు. ఓటీఎస్ని అందరూ కలిసి విజయవంతం చేయాలని పిడి బాబురావు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ముఖ్యంగా ఈ వన్ టైం సెటిల్మెంట్కి సంబంధించి మరి అందరికి కూడా ఇది ఒక మంచి అవకాశం, సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే మరి వీళ్ళందరూ కూడా గతంలో మనకి డీకే అదే ప్రభుత్వ భూములు ఇచ్చి ఇల్లు మంజూరు చేసి కట్టుకోవడం జరిగింది. గతంలో కార్పొరేషన్ నుంచి కానీ, హౌసింగ్ కార్పొరేషన్ నుంచి కానీ, బ్యాంక్ నుంచి కానీ అప్పులు తీసుకుని అన్నారు. ఇవన్నీ కూడా వాళ్ళకి వడ్డీ మీద వడ్డీ అయిపోయి చాలా అమౌంట్ కూడా ఉంది. అయితే ప్రభుత్వం ఏంటంటే వాళ్ళకి పక్కా ఎంటైటిల్మెంట్ ఇప్పించి వాళ్ళకి రుణ విముక్తులు చేయాలని, పక్కా చేయాలని ఒక దృక్పథంతో మంచిగా ఆలోచించి వాళ్ళకి ఒక వన్ టైం సెటిల్మెంట్ ద్వారా చేయడం జరిగింది. ఎంత తప్పన్నా ఉండని, అంత తప్పన్నా కానీ వాళ్ళు 10,000 చెల్లిస్తే వాళ్ళ ఇంటికి వచ్చేసి మనకి రిజిస్ట్రేషన్ వాళ్ళకి ఎంటైట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది అవగాహన లోపం వల్ల చాలామంది పాపం తెలియక దీన్ని కన్ఫ్యూజన్లో ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మంచి అవకాశం, కానీ వాళ్ళు ఇప్పుడిప్పుడే అవగాహన కల్పించుకొని అందరూ కూడా ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్ కూడా అది యాక్చువల్గా వాళ్ళకి అమ్ముకోవడానికి ఉన్నది, కొనుక్కుంటానికి కూడా ఉన్నది, తర్వాత బ్యాంకులో పెట్టుకుని ఏదైనా అప్పు తెచ్చుకోవాలన్నా కానీ అవి చెల్లవు. సో ఇప్పుడు మనం ఈ వన్ టైం సెటిల్మెంట్ ఈ 10,000 కట్టుకుంటే వాళ్ళ పక్కా ఎంటైటిల్మెంట్ ఇస్తారు. అది మన సచివాలయం ద్వారా మనకి నెక్స్ట్ మంత్లో మనం డిసెంబర్లో వాళ్ళకి పక్కగా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్తో ఇవ్వటం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళకి పూర్తి హక్కు అసలు హక్కు వస్తుంది. దాని మీద మనం లోన్ పెట్టుకోవచ్చు. అన్నీ కూడా మనం వాళ్ళకి పక్కా రిజిస్ట్రేషన్ అవుతుంది. సో దీనికి సంబంధించి ముఖ్యంగా మండల డెవలప్మెంట్ అధికారి ఆధ్వర్యంలో తహసీల్దార్స్ కానీ, మన డిఆర్డీఏ స్టాఫ్ కానీ, తర్వాత హౌసింగ్ వాళ్ళు కానీ, తర్వాత సచివాలయ సిబ్బంది కానీ అందరూ కూడా వాళ్ళ అవగాహన కల్పించేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని కూడా వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా మన ఐకేపీ వాళ్ళైతే మన వీళ్ళు దాదాపు మన జిల్లాలో 1,00,000 మంది లబ్ధిదారులు ఉన్నారు ఈ వన్ టైం సెటిల్మెంట్కి సంబంధించి. వీళ్ళందరిలో కూడా మన వాళ్ళు మ్యాపింగ్ చేయడం జరిగింది. ఎస్హెచ్జి మెంబర్స్ ఈ 1,00,000 మందిలో ఎంతమంది ఉన్నారని మ్యాపింగ్ చేస్తే మనకి 66 పై చిరుకు మనకి ఎస్హెచ్జి మెంబర్స్లో కవర్ అయ్యి ఉన్నారు. సో ఇప్పుడు వరకు మనం 4,000 దాకా మనము వారి చేత అమౌంట్ చెల్లించడం జరిగింది. సో ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు మన ఎస్హెచ్జి మెంబర్లోనే అనేక పథకాలు, ఆసరా కానీ, చేయుత కానీ, జగనన్న తోడు కానీ, సున్నా వడ్డీ కానీ, రైతు భరోసా కానీ, ఇలా అనేకమైన పథకాలు నవరత్నాలకు సంబంధించి దాదాపు 15-20 పథకాలు దాదాపు ఎస్హెచ్జి మహిళలు
తీసుకొని ఉన్నారు కాబట్టి తర్వాత వాళ్ళ పొదుపు డబ్బులు కూడా ఉన్నాయి. ఒక్కొక్క గ్రూప్లో దాదాపు 1 నుంచి 2 లక్షల వరకు ఉన్నాయి. తర్వాత బ్యాంక్ లింకేజ్ కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఈ సమయంలో మనం ఏంటంటే వీళ్ళ అవగాహన కల్పించేసి వాళ్ళకి ఈ పక్క వాళ్ళకి ఏదైతే గతంలో ఉన్న డీకే భూములన్నీ కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే మేము ఇల్లు కట్టుకున్నాం, మేము ఉంటున్నాం కదా అని అంటున్నారు. కానీ అది ఎంత కరెక్ట్, అన్అఫీషియల్ కదా. సో ఇప్పుడు మనం వాళ్ళకి ఈ అవగాహన కల్పించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ముళ్ళమూరు మండలం పోలవరం గ్రామం వద్ద ఉన్న వేద ఫార్మసీ కళాశాల నందు 60వ జాతీయ ఫార్మసీ వారోత్సవాలను పురస్కరించుకొని బుధవారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా పోలవరం గ్రామ సచివాలయం వద్ద వృద్ధులకు ఫార్మసీ విద్యార్థులు ఉచితంగా షుగర్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం కళాశాల ఆవరణలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కెమిస్ట్రీ డ్రగిస్ట్ ప్రకాశం జిల్లా అసోసియేషన్ సెక్రటరీ చుండూరు మురళీ సుధాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఫార్మసీ విద్యార్థి తమ నైపుణ్యాన్ని ప్రజా ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా ఉపయోగించి ఆరోగ్యకరమైన సమాజం ఆవిష్కరణలో ప్రముఖ పాత్ర పోషించాలన్నారు. అలాగే కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్ మాట్లాడుతూ ఫార్మసీ విద్యార్థులు రాబో కాలంలో ప్రజా ఆరోగ్య పరిరక్షణలో విశేష ఖ్యాతిని తమ వృత్తి మీద శ్రద్ధ పెట్టడం వలన సాధించవచ్చు అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా తమ ప్రకటనలో నేటి ప్రజా ఆరోగ్య రంగంలో ఫార్మసిస్టు విశేషంగా గుర్తింపు పొందారని సుధాకర్ తెలియజేశారు. అదే వేరే కంట్రీ పోతే ఫార్మసిస్ట్ ప్రిస్క్రిప్షన్ వస్తే అది చదివినది మనం ఇవ్వాలి, అంత వాల్యూ ఫార్మసిస్ట్. కానీ ఇక్కడ దీని గురించి ఎవరికి అవగాహన లేకుండా కొద్దిగా ఉండటం వల్ల ఇది మనకి జనాలు తక్కువ వాల్యూ ఉన్నది. అందువల్ల నాకు చాలా సంతోషం ఉంది సుధాకర్ గారికి కాలేజీ పెట్టారంటే జిల్లా లెవెల్లో ఇక్కడ ఈ కాలేజీ రావడం చాలా మంచిది, మీ అందరికీ చాలా బెస్ట్ అనమాట. ఇక్కడ మేము చదువుకోవాలన్నా ఆ రోజుల్లో ఎక్కడ లేదు, కర్ణాటకలో పోయి చదువుతాం 23 ఏళ్ళ నాడు. అలాంటిది ఇక్కడ కాలేజీ రావడం అన్నీ రావడం నాకు సంతోషం వేసి మా మిస్సెస్ కూడా చేర్చారు. మీకు తెలిసిందో లేదో మరి మా మిస్సెస్ సెకండ్ ఇయర్. ఎందువల్లంటే ఇక్కడ ఉన్నప్పుడు మనం చదివించాలి అనే ఉద్దేశంతో నేను మా మిస్సెస్ చదివిస్తున్నాను. ఎందుకంటే ఇంత అందుబాటులో ఉండటం చాలా గ్రేట్. అది మీ అందరికీ అనుకూలంగా మంచి ప్రిన్సిపాల్ మనకి ఉన్నాడు. ఎప్పుడు ఏ అవసరమైన పాపం మనం ఒకసారి మనం హాస్టల్ కూడా ఇబ్బంది అయితే మా ఇంట్లోనే పాపం అందరినీ ఉంచాను కూడా. కొంత టైం కరోనా వల్ల వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోవడం అది ఇంకేం మళ్ళీ ఇక్కడ ప్రిన్సిపల్ గారు ఇక్కడ పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే ఆయన చెప్పిన మాటని వింటూ ఆయనకి సహకరిస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది మీ అందరికీ. ఆలోచించుకోండి. ఫార్మసిస్ట్ వ్యాల్యూ ఈ రోజు కూడా ఆ టైంలో రోజుకు ఒకళ్ళు ఇద్దరు ఈ రోజు కూడా పొద్దున మార్నింగ్ వచ్చారు లైసెన్స్ కావాలని ఎవరి దగ్గర ఉందా మాకు కావాలని మెడికల్ సర్టిఫికేట్. అతి చెరువులో ఒక అద్భుతమైన ప్రొఫెషనల్ ఉన్నాడు, వాడి పేరే ఫార్మసిస్ట్ అని తెలియపరచడానికే ఈ ఫార్మసీ వీక్ సెలబ్రేషన్స్ వెలుగులోకి వచ్చినాయి. సో అలాంటి ఫార్మసీ వీక్ సెలబ్రేషన్స్ లాస్ట్ 2 years నుంచి ఎక్కడ జరగట్లా. ఈ సంవత్సరం కూడా అలా జరుగుతున్నాయి కానీ ఎక్కడ ఏం జరగట్లా. బట్ ఇప్పుడు కోవిడ్ అనేది జనాలు మర్చిపోయారని చెప్పి నేను అన్నగాని గుర్తు పెట్టుకోలేదు అంత గట్టిగా. అందుకనే మనం కూడా కొంచెం బయటకు వస్తున్నాము. ఇవాళ మార్నింగ్ మీ క్లాస్మేట్స్ చక్కగా more than 30 members కి డయాబెటిక్ హెల్త్ చెకప్ క్యాంప్ చేశారు. రేపు పొద్దున్న ఇంకా పెద్దగా దాదాపు ఒక 100 మంది పైగా బీపీ కానీ బేసిక్ హెల్త్ చెకప్ కానీ తర్వాత డయాబెటీస్ గురించి కానీ రేపు వేయపాడులో చేస్తున్నాం అనమాట. దానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మనకి సమాజంలో ఒక మంచి పాజిటివ్ రికగ్నిషన్ ఇవ్వడానికి చాలా హెల్ప్ అవుతాయి. సో అలాంటి వాటిని ఎప్పుడు కూడా మనం వదలకూడదు. వాటి ద్వారానే మనం అంటే ఏంటి, మన విలువ ఏంటి, మన మీద మనకి ఎంత రెస్పెక్ట్ ఉంది అనేది కూడా జనాలు మనకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు అనేది చెప్పకుండా ఏమీ లేకుండా మన ఈ యాక్టివిటీస్ ద్వారా వివిధ కార్యక్రమాల ద్వారా వైల్లు సుడుదోమని వాడుకు నిసినో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు ఆర్కెస్ట్రా అనే నూతన మందును మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది.
కంపెనీ ఆర్ఎంఎం లెనిన్ బాబు అన్నారు. అద్దెకి మండలం ఉప్పలపాడు గ్రామంలో బుధవారం రైతులకు సుడిదోమ నివారణ మీద అవగాహన సదస్సును ఏర్పాటు చేయగా కంపెనీ ఆర్ఎంఎం లెనిన్ బాబు, ఏఎస్ఎం మాబు సుబాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరిలో సుడిదోమ నివారణకు ఆర్కెస్ట్రా అనే నూతన పురుగు మందును ప్రవేశపెట్టారని, ఉప్పలపాడు గ్రామానికి చెందిన రైతు వెంకటరమణయ్య వరి పొలంలో సుడిదోమ నివారణకు పిచికారీ చేసి 15 రోజులు కాగా మందు పనితీరు చక్కగా ఉందన్నారు. దీని మీద రైతులకు అవగాహన కల్పించేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆర్కెస్ట్రా పిచికారీ చేసిన వరి పొలం ఎంతో ఆరోగ్యంగా ఉందని, వరిలో సుడిదోమ పూర్తిగా నివారించబడిందని రైతులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. సుడిదోమకు ఆర్కెస్ట్రా మందు ఒకటే నివారణని లెనిన్ బాబు తెలియజేశారు. ఇండియాలో ఉంది కాబట్టి నిచ్చెనో ఇండియా అది పేరు. ఓకే, ఇది గ్రూప్ అంతా నిచ్చెనో గ్రూప్ జపాన్, అక్కడి నుంచి వస్తుంది టెక్నాలజీ అంతా. మీకు ఇప్పుడు వచ్చే ఆర్కెస్ట్రా అనే మందు ప్రపంచం మొత్తంలో ఎవరికి లేదు, మనకు మాత్రమే ఉంది. ఇది కూడా ఏంటంటే ఇప్పటివరకు మనకి ఈ కంపెనీలో రైతులకి, వరి పండించే రైతులకి ఫస్ట్ ముఖ్యమైన సమస్య కలుపు మందులు మనకి ఉన్నాయి. చెక్ అని, చెక్ ప్లస్ అని, తర్వాత కలుపు మొలిచిన తర్వాత ల్యాండ్ రైడర్ అనే మందు, ఆ తర్వాత మీకు ఈ మవ్వు పురుగు వస్తుంది కదా, కాడదొచ్చ పురుగు, వేలు కానీ మవ్వులు పడిపోవడం కానీ, దానికి షోర్ అనే గొలుకులు ఉన్నాయి. ఇది కూడా సమస్య తిరిగిపోతే అది దాడిపడి ముందుకు పోయిన వెంటనే వచ్చేది మనకి ఆపోజిట్ పురుగు. ఆల్రెడీ మన పొలాల్లో ఉంది, కటాన కొడుతున్నారు మీరు, అవునా? ఇది కూడా దాటిన తర్వాత ముఖ్యమైన అది, ఆ తర్వాత ముఖ్యంగా ఇంకొక సమస్య ఏంటంటే దోమ, అంతే కదా. ఇదేంటంటే వరి దాదాపు మనకి కోతకు వచ్చిన టైంలో కానీ కంకి మొత్తం బయటకు వచ్చిన టైంలో రావడం వల్ల ఏంటంటే మనకి రసం బేల్ చేసి కంకి సరిగ్గా రాదు, సుడులు కూడా ఎండిపోతుంది పంట, మనకి నష్టం ఎక్కువగా ఆర్థికంగా దీనివల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది. దానికోసం రకరకాల మందులు ఎంత ఖర్చు అయినా పెట్టి రైతులు వేసి కొడుతున్నారు. అయితే మనకి ఎన్ని మందులు ఉన్నాయి. ఈ దోమకి ఏంటంటే ఇప్పటివరకు మనకి ఆల్రెడీ మార్కెట్లో ఏవైతే ఉన్నాయో మనకి అవే ఉన్నాయి, కానీ మనకేంటే ఓన్గా ఏమీ లేదు, సొంతగా తయారీ. అందుకని మన వాళ్ళు 15 సంవత్సరాల నుంచి ఈ మందు తయారు చేస్తూ వచ్చారు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి ఇది అక్కడక్కడ పొలాల్లో అందరికి రైతులు చూపించడం జరుగుతూ వస్తుంది. ఏంటంటే రీసెర్చ్ ల్యాబ్లో ఉండేది ఒక రకంగా ఉంటుంది, మన పొలాల్లో ఉండేది ఒక రకంగా ఉంటుంది. ఆ పొలాల్లో రైతు ఏ పరిస్థితుల్లో వాడతారు, ఎలా ఉంటుందో చూడటానికి, అది చూసిన తర్వాత మీ అందరికి తెలియడం కోసం ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇదేంటంటే ఈ ఆర్కెస్ట్రా గురించి చెప్పాలంటే మీకు మందు కొట్టిన తర్వాత ఏవైతే దోమలు ఉంటాయో దోమలు మొత్తం చనిపోతాయి. మనం వరి పొలంలో దోమలు ఎక్కడ ఉంటాయి, స్పాట్లో పడతాయి. అయితే ఏంటంటే దోమలు ఎక్కడైతే ఉంటాయి, ఎక్కడ ఉంటాయి, మొదల మీద ఉంటాయి. మొదల మీద ఓన్లీ దోమ, పిల్ల దోమలు, పెద్ద దోమలు కాకుండా గుడ్లు కూడా ఉంటాయి కదా. ఆ గుడ్ల నుంచి ఏవైతే ఉన్నాయో గుడ్లు ఈ మందు తగిన తర్వాత వాటి నుంచి పిల్లలు సక్రమంగా బయటికి వెళ్తారు. అవును, అదే ఒత్తేయటం కూడా రైట్, కరెక్ట్. అవును, దోమ ఇందాక చెప్పింది కూడా, దోమ కూడా మొదలు ఉంటుంది కాబట్టి దాదాపు ఏంటంటే మీరు స్ప్రే చేసేప్పుడు తలకి సమాంతరంగా పెట్టి కొడతారు, అలా కాదు, కొంచెం లోపల చూపించండి. మీరు మందు ఫోర్స్కి ఏంటంటే మొదలకు కూడా వెళ్తుంది, లోపల దాకా పెట్టి చూపించండి. కొంచెం ఒక యాంగిల్ అట్లా పెడతారు చాలు. సంతమాలూరు మండలం కామిపల్లి గ్రామ శివారులో పంట పొలాల్లో ఉన్న బావిలో గుర్తు తెలియని మృతదేహం బుధవారం బయటపడింది. బుధవారం రైతులు పొలాలకు వెళ్తుండగా నీటిలో మృతదేహం పైకి తేలుతుండగా గమనించి పోలీసులు సమాచారం ఇవ్వగా వారు వచ్చి మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతదేహం ఉబ్బిపోవడంతో చనిపోయిన వ్యక్తి ఎవరో గుర్తుపట్టిన విధంగా ఉంది. పూర్తి వివరాలు దర్యాప్తులు తెలియనున్నవి. ఏఎస్ఎన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.